రామదాసు రచించినటువంటి కీర్తనకు కురంజీ రాగంలో ఆది తాళంలో తమ నృత్యాన్ని సమర్పిస్తారు. విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. దయచేసి మొదటి వరుసలో ఉన్నటువంటి సీట్లు ఖాళీ చేసి వెనుకకు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అతిథులు వచ్చినప్పుడు మనకు గెస్ట్లుగా అతిథులుగా మనం పెద్దవారిని పిలిచాం. వారిని మనం గౌరవించుకోవడం మన విధి. వారి కోసంగా మొదటి వరుసను కేటాయించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకొని వెనుకకు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम्। कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम्। चारुकुङ्कुमोऽपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम्। चारुकुङ्कुमोऽपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम्। ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम्। ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम्। देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम्। देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावज गुरुवराय भव्यमङ्गलम्। पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम्। पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम्। विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम्। विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम्। रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। మామూలుగా మంగళం అనగానే కొసాన మంగళహారతి ఇస్తారు కదా, అది అనుకుంటాం.
కానీ మంగళం అనేదానికి శుభం అనే అర్థం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం శుభప్రదంగా జరగాలని ఆ శ్రీరామచంద్రుడికి మంగళవాక్యాలు పలుకుతూ మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం. రామదాసుల వారు రాసినటువంటి ఈ మంగళాచరణ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ప్రతి వాళ్ళు పూజలో కూడా ఈ కీర్తనను ఆలాపిస్తారు. అలాగే మరొక చక్కటి కీర్తనకు ఇప్పుడు మనం ప్రయాణిద్దాం. అన్నమాచార్యుల వారి కీర్తన భూపాళ రాగం ఆదితాళం. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా అని భక్తులు పాడుతూ ఉంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల విన్నపాలు వినడానికి సన్నద్ధుడవుతూ ఉన్నాడు. సన్నద్ధుడిని చేయడానికి ఇప్పుడు మన చిన్నారులు విన్నపాలు వినవలే అంటూ కీర్తనకు తమ నృత్యాన్ని జోడిస్తారు.